హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికీ కేఎఫ్‌సీ చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. కేఎఫ్‌సీ చికెన్ అంటే అందరికీ మాక్సిమం తెలిసే ఉంటదండి. కానీ పల్లెటూరు వాళ్ళు చాలా మందికి కొంతమందికి కేఎఫ్‌సీ చికెన్ అంటే తెలీదండి. వాళ్ళ కోసం ప్లస్ నా స్టైల్‌లో మీ అందరి కోసం కేఎఫ్‌సీ చికెన్ తయారు చేస్తానండి ఈరోజు. కేఎఫ్‌సీ చికెన్ చాలా ఈజీ అండి. అందరూ తయారు చేయొచ్చు ఇంట్లో ఈజీగా. చాలా ఈజీగా చేసే ప్రాసెస్ అండి ఇది. ఈ కేఎఫ్‌సీ చికెన్‌లో నేను ఏమేమి వేస్తాను, ఎలా తయారు చేస్తానో నా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. చికెన్ ఇలా లెగ్ పీసెస్ కింద లేకపోతే ఇలా ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి కేఎఫ్‌సీ. స్కిన్ ఉంటేనే బావుంటదండి కేఎఫ్‌సీ చికెన్‌కి. స్కిన్‌లెస్ కూడా చేసుకోవచ్చు. కానీ స్కిన్‌తో ఉంటేనే చాలా బావుంటది. వీటిని ఏం చేయాలంటే ముందుగా తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చికెన్ మ్యాగ్నేట్ చేయడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకోవాలండి. ఇందులో కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా టమాటా సాస్ వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కలుపుకోవాలండి. మొత్తం మసాలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇవన్నీ మనకు బయట మార్కెట్‌లో దొరుకుతాయండి. పల్లెటూరు అని ఏం కాదండి. పల్లెటూరులో కూడా ఇప్పుడు సోయా సాస్‌లు, చిల్లీ సాస్‌లు, టమాటా సాస్‌లు అవన్నీ దొరుకుతున్నాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్క చికెన్ పీస్ వేసుకొని మొత్తం అంతా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మొత్తం ముక్క అంతటికి పట్టేలా కలపాలండి. కలపడం ఒక 5 మినిట్స్ అని కంప్లీట్‌గా కలపాలండి అంతా పట్టేలా. ఇలా చికెన్ అంతా పట్టేలా కలుపుకోవాలండి. ప్రతి పీస్‌ని ఇలా పట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ జాయింట్ కన్నాలు పెట్టాం కదండీ! ఆటిలకన్నిటి లోపలికి వెళ్ళే వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. చికెన్ మ్యాగ్నేట్ చేస్తాం కదండీ! ఇప్పుడు దీన్ని కంప్లీట్‌గా 2 అవర్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే చికెన్ అనేది లోపల ముక్క జ్యూసీగా రావడం కోసం, బయట క్రిస్పీగా ఉండడం కోసం అనేది ఈ చికెన్ అనేది 2 అవర్స్ అన్నా కంప్లీట్‌గా పక్కన ఉంచుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ సేపు కూడా ఉంచుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ లేదు. ఎక్కువ సేపు ఉండడం వల్ల కూడా చాలా మంచిది. ఎందుకంటే చికెన్ అనేది మనకి జ్యూసీగా, క్రిస్పీగా కేఎఫ్‌సీ చికెన్ ఎలా ఉంటదో కంప్లీట్‌గా అలాగే వస్తదండి. వాళ్ళు కూడా ఎక్కువ టైం ఉంచుతారు రిజర్వ్‌లో. మనం కూడా ఒక 2 అవర్స్ మరి ఎక్కువ సేపు ఉండలేం కదండీ అంతసేపు. దీనికంటే ముందు ఇదేంటంటే చికెన్‌ని ముందు రోజు తెచ్చుకొని ఉంచుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదండి. ముందు రోజు నైట్ తెచ్చి ఉంచుకొని మార్నింగ్ వేసుకున్నా చాలా బాగొస్తాయి. నేను 2 అవర్స్ ఉంచుతున్నానండి దీన్ని కంప్లీట్‌గా. చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదండీ! మ్యాగ్నేట్ చేసి ఇప్పుడు 2 అవర్స్ కంప్లీట్‌గా 2 అవర్స్ అయిపోయిందండి. 2 అవర్స్ ఉంచాలని చెప్పాను కదా! 2 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికోసం నేను పౌడర్ ప్రిపేర్ చేస్తాను. అది ఎలా చేస్తానో చూద్దురుగానండి. ముందుగా ఇందులో 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలండి. 4 స్పూన్లు కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. కారం, సాల్టు, మనం వేసిన మైదా పిండి, కార్న్ ఫ్లవర్ ఇయన్నీ కలిసేలా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు కట్ట ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే గిన్నెలో ఐస్ ముక్కలు తీసుకోవాలండి. ఐస్ ముక్కల్లో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ చికెన్ పీసెస్ తీసుకోవాలండి. ఈ చికెన్ పీస్‌ని ఇలా తీసుకొని ఈ పౌడర్‌లో మొత్తం అంతా పట్టేలా కలుపుకోవాలండి శుభ్రం. ఇవి ఎక్కడా గ్యాప్ లేకుండా మన చికెన్ ముక్కకు మొత్తం పట్టాలండి. ఇలా పట్టించాలండి. ఇప్పుడు ఆల్రెడీ ఐస్ వాటర్ పెట్టుకున్నాం కదండీ! అందులో ఒకసారి ముంచి తీసేయాలండి.
ఇప్పుడు మళ్ళీ దీన్ని పౌడర్లో మళ్ళీ మిక్స్ చేయాలండి. మళ్ళీ పౌడర్ మొత్తం అప్లై చేయాలి దీనికి పట్టేలాగా. ఇలా ఒకసారి దులుపుకొని వీటిని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కంప్లీట్ గా మొత్తం అన్నిటికీ అంతా పట్టాలండి. దీన్ని ఇప్పుడు ప్లేట్ లో పెట్టుకుందామండి. ఇలాగ మిగతా అన్ని పీసులను కూడా ఇలాగే చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీ. ఏంటి ఇలా పీసులు తీయడం, ఇందులో ముంచడం, అందులో ముంచడం, అంతేనండి. మీరు చాలా ఈజీగా చేసేసుకుంటారు ఇది. ఇలా వర్షం పడినప్పుడు అయితే ఇంకా తినాలనిపిస్తుంది. ఇవైతే చాలా ఈజీ అండి, ఈజీ ప్రాసెస్. కానీ కొంచెం టైం పడుతుంది, అది మ్యాగ్నెట్ టైం తీసుకుంటుంది. అంతేగాని చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చండి. చికెన్ కి ఆ పిండి మొత్తం ఇలా పట్టించాలండి. కంప్లీట్ గా చికెన్ పీస్ కి మొత్తం 2 సార్లు డిప్ చేశాను కదండి, మొత్తం ఇలా పడుతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఆయిల్ పడుతుందండి, బాగా వేపాలి కదా, డీప్ ఫ్రై చేయాలి. అందుకని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. ఆయిల్ మరిగిందండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ మనం వేసుకుందాం. ఇందులో ఎక్కువ పీసెస్ వేయకూడదండి, 2 పీసెస్ వేయాలి ఫ్రీగా వేగడం కోసం. వేగిపోయండి, ఎలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకుందాం. కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత ఈజీగా చేస్తానో, చాలా ఈజీ అండి. పల్లెటూరులో ఉండే నేనే ఇంత ఈజీగా చేశానంటే కేఎఫ్సి చికెన్ అందరూ ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని అవైలబుల్ గా అన్ని విధాలా దొరుకుతున్నాయండి అన్ని దగ్గర. చాలా ఈజీ అండి కేఎఫ్సి చికెన్. చూడండి నేను చేసిన పద్ధతిలో మీరు ట్రై చేస్తే చాలా ఈజీగా చేసేసుకుంటారు. చూడండి ఎంత బాగా వచ్చే కేఎఫ్సి స్టైల్ చికెన్. చూడండి ఈ పీస్ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, చూడడానికి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి. చూడండి ఈ పీస్ చూడండి. చూడండి ఇంతే సింపుల్ గా చేసుకోవచ్చండి, అందరూ చేసుకోవచ్చు ఈజీగా. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేశాను. 1, 2 అంటారు, మార్కెట్ లో దొరికేస్తున్నాయండి ఈజీగా. ఈ స్టైల్లో చేస్తే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి మీ కేఎఫ్సి స్టైల్ చికెన్. ఇలా ట్రై చేయండి మీరు అందరూ కూడా. ఇప్పుడు కేఎఫ్సి స్టైల్ చికెన్ ఎలా ఉందో టేస్ట్ చెప్తానండి మీ అందరికీ. లోపల జ్యూసీగా, బయటికి క్రిస్పీగా ఎంత బాగుందో చూడండి. చాలా బాగా ఉడికిందండి చికెన్ కూడా. లోపల చాలా బాగుంది, బయట చాలా క్రిస్పీగా ఉంది, లోపల జ్యూసీగా ఉంది చికెన్ అంతా. చాలా బాగుందండి.
సూపర్ అండి, చాలా బాగుంది. ఎక్కువగా సిటీస్ వెళ్ళినప్పుడు ఈ కేఎఫ్‌సి అనేది చూస్తూ ఉంటామండి ఎక్కువగాని. మనం కూడా తినేసి వస్తాం అక్కడ. ఆవిడ అనుకుంటే ఏంటి కేఎఫ్‌సి స్టైల్ ఏంటని తినలేని వాళ్ళు అంటారన్నమాట. మనం చెప్పినప్పుడు కేఎఫ్‌సి తిన్నాను ఈరోజు కేఎఫ్‌సి తిన్నాను అని చెప్తాం కదా! చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, "ఏంటి కేఎఫ్‌సి అంటున్నారు? ఏంటి చికెన్‌తో ఏం చేస్తారు?" అనుకుంటే చాలా మంది తెలియని వాళ్ళు. వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి నేనెలా చేశానో అలా చేస్తే వాళ్ళు కూడా కేఎఫ్‌సి స్టైల్‌లో చికెన్ తయారు చేసుకోగలుగుతారు. అది తినగలుగుతారు కూడాని. ఈ పల్లెటూరు స్టైల్ కేఎఫ్‌సి చికెన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బక్రీద్ అండి. మన ముస్లిం సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలండి.